భారత్ టెక్స్ 2025పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం వస్త్రాల తయారీ రంగంలో ముఖ్యంగా సంప్రదాయ చేతి పనుల్లో గొప్ప వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. వస్త్ర రంగం మన దేశంలో సంప్రదాయ సమకాలీన శైలుల శక్తివంతమైన మిశ్రమం. ప్రపంచవ్యాప్తంగా పత్తి, జనపనార వస్త్రాల్లో భారతదేశం గణనీయమైన ఉత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. వస్త్ర రంగం మన దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన పరిశ్రమ. అంతేకాదు ఇది అనుబంధ రంగాల్లో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. వస్త్ర రంగంలో భారతదేశ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఫిబ్రవరి 14న ఢిల్లీలోని భారత మండపం వేదికగా భారత్ టెక్స్ 2025 ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ ప్రదర్శన వైభవంగా జరిగింది. 2,20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారత మండపంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనలో దుస్తులు, గృహోపకరణాలు, వస్త్ర ఆధారిత హస్తకళలతో సందర్శకులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో విస్తృత శ్రేణి వస్త్రాలు, నూలు దుస్తులు, దారాలు, సుతిమెత్తని కార్పెట్లు లభ్యమయ్యాయి. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల్లో ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్త్రాలకు మంచి గుర్తింపు ఉంది. భారతీయ వస్త్ర రంగం పెద్ద ఎత్తున పారిశ్రామిక తయారీ మాత్రమే కాకుండా చిన్న తరహా చేతి వృత్తుల ఉత్పత్తి మిశ్రంగా ఉంటుంది. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో వస్త్రాలు తయారవుతున్నాయి. వీటిలో నైపుణ్యంతో తయారు చేసిన చీరలు, శాలువాలు, స్కార్పులు మొదలైన శ్రేణి ఉంది. భారత్ టెక్స్ అనేది వస్త్ర పరిశ్రమలోని అత్యుత్తమ శ్రేణిని సమగ్రంగా ప్రదర్శించే వేదిక. వస్త్ర పరిశ్రమలో అగ్రశ్రేణి విధాన రూపకర్తలు, వ్యాపార సంస్థల సీఈఓలు, పరిశ్రమ నిపుణులు, అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు పాల్గొన్నారు. 120కి పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. దీని ద్వారా ప్రతి పారిశ్రామికవేత్త 120కి పైగా మార్కెట్లకు చేరుకోగలుగుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ టెక్స్ 2025కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ మండపంలో మనం నాటిన విత్తనం ఇప్పుడు మర్రి చెట్టుగా మారే మార్గంలో ఉందని అన్నారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్గా మారిందన్నారు. టెక్స్టైల్ పరిశ్రమ నాయకులు భాగస్వామ్యం చేసుకోవడానికి, సహకరించుకోవడానికి ఒక వేదికను అందిస్తుందని, ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి స్థానికం నుంచి ప్రపంచానికి వెళ్లే అవకాశం లభిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. आज पूरी दुनिया फैशन और एनवायरनमेंट और फैशन फॉर एम्पावरमेंट के लिए इस विजन को अपना रही। इस संबंध में भारत दुनिया को रास्ता दिखा रहा है। हमारी खादी, ट्राइबल टेक्सटाइल्स, नेचुरल डाइज का उपयोग, ये सभी सस्टेनेबल लाइफस्टाइल के ही उदाहरण। अब भारत की पारंपरिक सस्टेनेबल टेक्निक्स को कटिंग एज टेक्नोलॉजी का साथ मिल रहा है। इससे इंडस्ट्री से जुड़े कारीगरों, बुनकरों और करोड़ों महिलाओं को सीधा सीधा लाभ हो रहा है। साथियों, मैं समझता हूँ संसाधनों का पूरा उपयोग और कम से कम वेस्ट जनरेशन टेक्सटाइल इंडस्ट्री की पहचान बननी चाहिए. వస్త్రాల తయారీలో వినియోగించే ముడి పదార్థాలు, బట్టలు, నూలు, దారాలు, కుట్టు పని వస్తువులు, దుప్పట్లు, తువ్వాళ్లు, కర్టెన్లు, సాంకేతిక వస్త్రాల ప్రదర్శన, పరికరాలు, వస్త్ర ప్రాసెసింగ్ లో వినియోగించే రంగులు, రసాయనాలు, ఫ్యాషన్ ఉపకరణాల ప్రదర్శన, వీటన్నింటి సమాహారమే ఈ భారత్ టెక్స్ 2025. ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం పొందారు. ప్రదర్శనలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏపీ పెవిలియన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆప్కో, లేపాక్షి సహా పలు ప్రైవేటు కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచేలా ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, ఉప్పాడ, కలంకారీ వంటి ప్రసిద్ధ హస్తకళ, వస్త్ర సంపదను ఇక్కడ ప్రదర్శించారు. దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ హస్తకళ కళాకారులకు గుర్తింపు కల్పించటం, మార్కెట్ అవకాశాలను పెంచటం ఈ ప్రదర్శన ముఖ్య లక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ గా అభివర్ణించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లడంలో ఇది కీలక అడుగు. భారత్ టెక్స్ కార్యక్రమం టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు, వాణిజ్యానికి మరింత ఊతమివ్వడంతో పాటు ఎగుమతులు పెరగడానికి దోహదపడుతుంది. ఇప్పటివరకు మీరు భారత్ టెక్స్ 2025పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం P సుధా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.